అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ శివప్రసాద్, శాస్త్ర ఫౌండేషన్ చైర్మన్. వాస్తవానికి నిన్న చూస్తుంటే సాయి ఈశ్వరాచారి ఒక బీసీ బిడ్డ ఒక దగ్గరికి వెళ్ళి, ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ముందు పెట్రోల్ పోసుకొని చెప్పేసి తగలబడడం జరిగింది. అందులో 98% శరీరం బర్న్ కావడంతో దాన్ని గాంధీ ఆసుపత్రిలో తీసుకెళ్లడం జరిగింది. ఆ గాంధీ ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతూ ఆయన మరణించడం నిన్న విషయం మనం తెలుసుకున్నాం. ఆ బిడ్డ ఎందుకు మరణించాల్సిన అవసరం ఏముంది? ఆ బిడ్డకు వచ్చిన ఒక కోపం ఏంది, ఆక్రోశం ఏంది, నిరాశ ఏందని అనుకుంటే, బీసీ సామాజిక వర్గానికి పైన గవర్నమెంట్ అంటే ప్రజెంట్ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ 42% కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చింది. ఆ తదనంతరం ఆ బీసీ అమలు చేయలేకపోవడం ద్వారా తన ఆక్రోశానికి, ఆవేశానికి, నిరాశకు గురై ఇలాంటి పని చేసినామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఐ అపీల్ టు ద తెలంగాణ ఎస్పెషల్లీ యూత్ ఏంటంటే, దయచేసి మిత్రులారా, మన కుటుంబాలని మనకపోతే ఇంకోరు ఎవరు కూడా ఆధారమైనటువంటి ప్రస్తుత పరిస్థితి. కాబట్టి మనమందరం ఆలోచించాల్సిన అవసరం ఏంటంటే, డెఫినెట్ గా వ్యూహాత్మకంగా పోరాడి మన యొక్క హక్కులని మనం సాధించుకోవాలి. అంతేకాని ఆత్మహత్యలు చేసుకొని ఇలాంటి సమస్యలకు పరిష్కారం కాదని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలా కుటుంబాలు, మనలాంటి కుటుంబాలు, పేద మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులే ఈ పోరాటంలో ఉంటారు. ఎందుకంటే ఆ యొక్క బాధ అనేది నరనరాన పాకి ఉంటది కాబట్టి మనలాంటి వ్యక్తులకి ఆ బాధ తెలుస్తుంది. కాబట్టి దయచేసి మిత్రులందరికీ నా యొక్క విన్నపం ఏంటంటే, సాయి ఈశ్వరాచారి చేసినట్టు దయచేసి ఆత్మహత్యలకు మీరు చేసుకోకండి. మీరు పోరాడండి, బతికుండి పోరాడండి, బరిలో తీసి దిగండి, యుద్ధాన్ని చేయండి. అంతేకాని చెప్పేసి మనము నిరాశ చెంది ఆవేశంతో మనం ఇలాంటి ఆత్మహత్యలు చేసుకోవడం ద్వారా మన యొక్క కుటుంబాలు రోడ్డున పడితే, వీధిన పడితే, మన కుటుంబాలను ఆదుకునే వ్యక్తి ఎవడు ఉండడు. మాలాంటి వాళ్ళం ఎంతమంది వచ్చినా గానీ 1-2 రోజులు తప్ప, అంతే తప్ప గానీ కుటుంబాన్ని మాత్రం ఎవరు కూడా దగ్గరుండి చూసుకోలేరు. కాబట్టి దయచేసి మనం అందరం ఆలోచించాలి. ఈ యొక్క చావుతోని అటు సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ దీనిపైన ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. రిజర్వేషన్లు 42% రిజర్వేషన్లు బీసీలు ఎందుకు అడుగుతున్నారు? వీళ్ళకు ఏం తగ్గింది? ఎందుకు ఇలాంటి ఒక ఉద్యమం మొదలవుతున్నది? ఎందుకు మీరు అణచాలని చూస్తున్నారు? అణచాలని చూస్తే రేపొద్దున మీ గుండెల్లో ఫిరంగులై పేలుతామని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నాము. మీరందరూ కూడా ఇప్పటికైనా సరే కనువిప్పు తెచ్చుకొని బీసీ సామాజిక వర్గానికి రిజర్వేషన్లు, దానికి సరిపడంత రిజర్వేషన్లు ఇవ్వకపోతే తస్మాత్ జాగ్రత్త అని కూడా తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఈ యొక్క పోరాటం అనేది మాకే కాదు, మన యొక్క ముందు భవిష్యత్తు తరాలకు కూడా ఈ యొక్క పోరాట స్ఫూర్తిని ఉండాలని చెప్పేసి, ఈ యొక్క పోరాటం యొక్క ఫలితం